తెనాలి ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు బస్ సర్వీసుల్ని అందించి తెనాలి డిపోని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి డిపోలో తెనాలి, బెంగళూరు, తెనాలి, విజయవాడ ప్రయాణికులకు సర్వీస్ను అందించే 6 బస్సులను ఆయన ప్రారంభించారు. తెనాలి డిపోకి వచ్చిన 6 కొత్త బస్సులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సర్వీస్ ని అందించాలని ఆయన చెప్పారు. అలాగే బస్ స్టేషన్ లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని అన్నారు. బెంగళూరుకి 2 కొత్త బస్సులు, విజయవాడకు 4 బస్సులు ప్రారంభించిన మంత్రి మనోహర్ ఈ నెల రోజుల లోపల మరొక కొత్త ఏసీ బస్సును బెంగళూరుకి నడిపేందుకు డిపోకి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నానని చెప్పారు. బస్టాండ్ లోపల అభివృద్ధి విషయమై 30 లక్షల రూపాయలు అవసరం అవుతాయని, ఇందుకు సంబంధించి రిపోర్ట్ను డిపో యాజమాన్యం సిద్ధం చేసిందని అన్నారు. దీనికి నిధులు వెంటనే వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. రహదారి, రోడ్ల గుంతలు పూడ్చేందుకు 30 లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా తెలిపారు. ఆర్టీసీకి రెవెన్యూ వచ్చేలా, అలాగే ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పడి 93 సంవత్సరాలు పూర్తి అయిందని, ప్రజల కోసం భద్రతతో కూడిన ప్రయాణం కోసం ఆర్టీసీలో ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేశారని, మెరుగైన సేవలు అందించారని చెప్పారు. ఇదే సందర్భంలో తెనాలి డిపోకి 6 కొత్త బస్సులు రావడం ఇదే మొదటిసారని, వీటిని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. అంతకుముందు తెనాలి ఆర్టీసీ డిపోకి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ సిబ్బంది పూలవర్షం కురిపించగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, ఆర్టీఓ కె ప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవ కుమార్, తెనాలి డిపో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్జే ప్రసాద్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎన్ అభిరామ్ నాయక్, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిబ్బంది, గ్యారేజ్ సిబ్బంది హైయర్, బస్సుల ఓనర్స్ పాల్గొన్నారు. తెనాలి ఆర్టీసీ బస్ డిపోలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రయాణికులకి సౌకర్యం ఇంకా పెంచగలుగుతాం అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. అదే రోజున నాకు డిఎం గారు, ఆర్ఎం గారు ఇద్దరు కూడా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు బెంగళూరుకి మనకి సర్వీసులు ఉండేవి తెనాలి నుంచి. కానీ 8 సంవత్సరాల నుంచి ఆ సర్వీసులు ఆపేశారని చెప్పారు. ఎంతోమంది యువత మన ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక్క ఇతర రాష్ట్రాలకి, ప్రత్యేకంగా కర్ణాటకకి, బెంగళూరుకి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కనీసం సాటర్డే, సండే తిరిగి వచ్చి వాళ్ళ గ్రామాల్లో, మన తెనాలి పట్టణంలో మన కుటుంబంతో గడపడానికి ఒక సౌకర్యం కల్పించాలని 8 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించింది, మధ్యలో ఆపేశారు. సో అది తక్షణమే శాంక్షన్ చేయమని నేను చైర్మన్ గారిని కోరినప్పుడు ఆయన కూడా స్పందించి మనకి బెంగళూరుకి 2 బస్ సర్వీసులు సూపర్ డీలక్స్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఈ రోజు నుంచి మనం అది ప్రారంభించుకోబోతున్నాం. రాబోయే నెల రోజుల్లోపే ఇంకొక సర్వీసు బెంగళూరుకి ఏసీ బస్సు కూడా తీసుకొచ్చేటట్టు ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఇక్కడి నుంచి విజయవాడకి ప్రయాణం అతి కష్టమైన ప్రయాణం. ఈ రోడ్ల వల్ల చాలామంది పాపం ప్రతిరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్లు మరమ్మతులు కూడా ప్రారంభమయ్యాయి. కొంతవరకు మేము ఈ గుంతలు పూడ్చడానికి ఒక 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఇమీడియట్గా అది మొదలు పెట్టమని చెప్పాను. ఈలోపు ఈ 4 బస్సులు కూడా మనం ఈరోజు ప్రారంభించుకునేది తెనాలి నుంచి విజయవాడకి రోజుకి 6 సార్లు 6 ట్రిప్స్ వేస్తాయి ఒక బస్సు. సో దాదాపు 24 ట్రిప్పులు మనకి ఇక్కడి నుంచి ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సౌకర్యం. ప్రయాణికుడికి ఎట్లా హక్కు ఉంటుందో అధికార యంత్రాంగానికి కూడా అదేవిధంగా హక్కులు ఉంటాయి. కానీ మనం అందరినీ ఒక మంచి భావనతోటి, మర్యాదపూర్వకంగా ప్రతి ఒక్కరిని మనం ప్రోత్సహించుకుంటూ మనం చేసే కార్యక్రమాన్ని మీరు దయచేసి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు చేయండి తప్ప ఎక్కడ కూడా మన ప్రభుత్వం పైన చిన్న మచ్చ కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ విలీనమైనాక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ వంతు మీరు మన రెవెన్యూ పెంచేటట్టు, అదేవిధంగా మన సౌకర్యాలు ఇంకా మెరుగుపరిచేటట్టు దయచేసి మీరు అందరూ కూడా కృషి చేసి విజయవంతం చేయమని, ఇంత చక్కటి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి, మన మీడియా మిత్రులకి, అధికార యంత్రాంగానికి, డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ఈ ప్రజల కోసం, ప్రజల
ప్రజలకు భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ ఏపీఎస్ఆర్టీసీ. ఏపీఎస్ఆర్టీసీకి ఇప్పటికీ 93 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఏపీఎస్ఆర్టీసీ పుట్టి. మరి 93 సంవత్సరాల నుంచి కూడా మీ అందరి ఆదరాభిమానాలతో ఇంత ముందుగా సాగుతుందంటే మరి ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా మరి కష్టపడి పనిచేయబట్టి ఈ సంస్థ 93 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు పోతా ఉంది. మరి ఆర్టీసీ సంస్థ అంటే ప్రజలకు అభిమానం ఉంది. మరి అలాంటి అభిమానమైన సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్ళవలసిన